అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ నూరు నుంచి మసాలా పాస్తా. దానికి కావాల్సినవి పాస్తా, టమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ అండ్ చిల్లీ. సోయా సాస్ ఆప్షనల్ అండి, మీకు అది టమాటో సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో పాస్తా వేసుకొని ఉడికిన తర్వాత ప్రెస్ చేసి చూసుకోవాలి ఉడికిందో లేదో. మెత్తగా అలా ప్రెస్ అవుతే మీకు ఉడికినట్టు. ఉడకడానికి 10 to 15 minutes పడుతుంది. ఉడికాక ఒక పక్కకు పెట్టుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. అందులో జింజర్ గార్లిక్, ఆనియన్ అండ్ టమాటో, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 to 6 minutes ఫ్రై అయ్యాక టమాటో వేసుకున్న తర్వాత ఇందులో మీరు క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అది మీకు ఆప్షనల్ అండి, అది వేసుకొని కూడా చేసుకోవచ్చు. మీరు ఫ్రై అవ్వడానికి 4 to 5 minutes పడుతుందండి. ఫ్రై అయ్యాక మనం ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడం, ఒక పీస్ టమాటోని పక్కకి అంటే తెలిసిపోతుంది. మెత్తగా అయితే ఫ్రై అయినట్టు, లేకపోతే కానట్టు. ఫ్రై కాకపోతే ఒక 2 minutes అలానే ఉంచాలి. ధనియాల పొడి పావు స్పూన్, గరం మసాలా పావు స్పూన్, పెప్పర్ పౌడర్ పావు స్పూన్ ఇవన్నీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడానికి హాఫ్ స్పూన్ సరిపోతుందని, మీకు కావాలి టేస్ట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలనుకుంటే అది కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 to 2 minutes వెయిట్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఆ బోత్లో ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి సాసెస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. మీకు ఇష్టం అండి, 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes అలానే కలుపుకుంటూ గ్యాస్ పైన ఉంచాలి. లో ఫ్లేమ్లో కలపాలి. తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ. ఎమ్మి టేస్టీ నూరూరించే మసాలా పాస్తా రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే నూరూరించే టేస్టీ ఎమ్మి మసాలా పాస్తా రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. बंद